హాయ్ అండి. వెల్కమ్ టు గిరి తెలంగాణ అకాడమీ. గోల్కొండను రాజధానిగా చేసుకుని పరిపాలించినటువంటి గొప్ప రాజవంశం కుతుబ్ షాయిలు. వీరిలో కవులని పెంచి పోషించారని చెప్పుకుంటున్నాం. వారిలో అబ్దుల్లా కుతుబ్ షా ఆదరించినటువంటి ఒక తెలుగు కవి క్షేత్రయ్య. ఇతను కృష్ణా జిల్లాకు చెందినటువంటి వ్యక్తి. ఈ క్షేత్రయ్యకు ఉన్నటువంటి బిరుదు పద కవిత పితామహుడు. ఏ బిరుదు? పద కవిత పితామహుడు. ఈయన రాసినటువంటి పద్యాలను మువ్వ గోపాల పదాలు అని అంటాం. ఈ మువ్వ గోపాల పదాలు రాసింది ఎవరంటే క్షేత్రయ్య. ఇతను మొత్తము 4500 పద కీర్తనలు రాయడం అనేది జరిగింది. ఈ 4500లో 2000 పద కీర్తనలు తిరుమల నాయకుడికి అంకితం ఇవ్వడం అనేది జరిగింది. మరొక 1000 పద కీర్తనలు తంజావూరుకు చెందినటువంటి విజయ రాఘవ నాయకుడికి అంకితం ఇచ్చినాడు. ఇక మిగిలి ఉన్నటువంటి 1500 పద కీర్తనలు అబ్దుల్లా కుతుబ్ షాకి అంకితం ఇవ్వడం అనేది జరిగింది. మువ్వగోపాల పదాలు అనగానే మనకు గుర్తు రావాల్సింది ఏంటంటే క్షేత్రేయ. క్షేత్రేయని ఆదరించినటువంటి రాజు ఎవరంటే అబ్దుల్లా కుతుబ్ షా. ఇవి మనకు చాలా చాలా ఇంపార్టెంట్. క్షేత్రేయ యొక్క బిరుదు ఏందన్నప్పుడు ఏం రావాలి? పద కవిత పితామహుడు. ఇదంతా కూడా గతంలో వచ్చినటువంటి ప్రీవియస్ క్వశ్చన్ ఏరియా. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ దగ్గర వారికి షేర్ చేయండి.